సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంతో దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ సర్కార్ నామినేట్ చేసింది. అయితే వారి పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఇప్పుడు దాసోజు, సత్యనారాయణ పిటిషన్ల విచారణ తాజా నామినేషన్ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గతంలో గవర్నర్ తమ అభ్యర్థిత్వాలను ఆమోదించకపోవడంతో దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ సర్కార్ నామినేట్ చేసింది. అయితే వారి పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఇప్పుడు దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతో వారిద్దరి ఎమ్మెల్సీ నియామకం రద్దయింది. తాజా నామినేషన్లు తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్, అదే విధంగా కుర్ర సత్యనారాయణ పేర్లను అప్పుడున్నటువంటి కేసీఆర్ సర్కార్ నామినేట్ చేస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించింది. వీరిద్దరికి రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరికి కూడా సామాజిక సేవ, అదేవిధంగా విద్యారంగ ప్రముఖులు, వివిధ రంగాల సేవ చేసిన వ్యక్తులుగా పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని చెప్పేసి అప్పుడు 2023లో గవర్నర్ సౌందరరాజన్ వీరిద్దరి పేర్లను తిరస్కరించి వెనక్కి పంపింది. దీంతో అప్పుడు పెద్ద రాజకీయ దుమారమే రేగింది. అంతకుముందు ఒకవైపు ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పేరును కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తే అప్పుడు కూడా సౌందరరాజన్ వాటిని తిరస్కరించి పెద్ద రాజకీయ దుమారమే రేగింది. సౌందరరాజన్ పైన పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేయడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం లాంటి కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్ర సత్యనారాయణలో మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ ఇద్దరు కూడా గవర్నర్ కోటాలో కేసీఆర్ సర్కార్ 2023లో వారిద్దరి పేర్లను గవర్నర్ కోటకు పంపడంతో కూడా అప్పుడు సౌందరరాజన్ వాటిని ఆమోదించకపోవడంతో కూడా కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చోటు చేసుకున్నాయి. ఏకంగా అప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి దాసోజు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఒకవైపు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. ఇప్పుడు ఇటీవల ఈ రోజు పలు దఫాలుగా విచారించినటువంటి సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి పలు దఫాలుగా విచారిస్తూ కొనసాగిస్తూ వచ్చింది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆ సుప్రీం కోర్టులో ఒకవైపు ఇద్దరు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత కూడా వీళ్ళకి సంబంధించిన విషయంలో పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ లీగల్ సెల్ కూడా మొదటి నుంచి కూడా వీరిద్దరికి ఒకవైపు అనుకూలంగా ఒకవైపు పోరాటం చేస్తూ వచ్చింది. ఆ తర్వాత 2024 ఆగస్టు 16వ తేదీన ఇటు ఒక రాష్ట్ర ఎమ్మెల్సీలుగా, ఒక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా స్వీకారం చేశారు. ఇద్దరు కూడా ఇప్పుడు గత ఏడాది కాలం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరి నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో కూడా ఏడాది కాలం పూర్తి చేసుకోకుండానే ఇటు వీరిద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పదవులు రద్దవుతాయి.
సుప్రీంకోర్టు ఇదే అంశానికి సంబంధించి దాసోజు శ్రవణ్ కులసత్నాలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి లీగల్ ఫైట్ చేశారు. వారి తరఫున చేసిన న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వీరిద్దరి ఒకవైపు నియామకం గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్, ప్రొఫెసర్ కోదండరాం నియామకం చెల్లరంటూ కూడా తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు మనం తదుపరి నామినేషన్ సంబంధించిన విషయంలో మన తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు దీన్ని సెప్టెంబర్ 17th కి మరోసారి విచారించడం కోసం వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు దాసోజు శ్రవణ్ చేస్తున్న లీగల్ ఫైట్ లో మొదటి నుంచి కూడా ఆయన ఈ కేసు సంబంధించి గట్టిగా పోరాటం చేశారు. ఇటు రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టులో కావచ్చు. స్వామి హాల్లో నుండి మనతో పాటు ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి, ప్రస్తుతం దీనికి సంబంధించి ఎమ్మెల్సీ నియామకం రద్దయింది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. సో మొత్తానికంటే ఎమ్మెల్సీగా కోదండరాం అట్లాగే ఆమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు గవర్నర్ తమిళిసై తమకున్నటువంటి విస్తృత స్థాయి అధికారాల నేపథ్యంలో ఆర్టికల్ 171(5) ని ఉపయోగిస్తూ తనకున్నటువంటి విస్తృత అధికారాల నేపథ్యంలో ఆ రోజు తను నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడు దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని కూడా ఆనాటి ప్రభుత్వంలో తమిళిసై సౌందరరాజన్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళకున్నటువంటి అర్హతలు ఏంటి అంటూ రిజెక్ట్ చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఇటు కుర్రా సత్యనారాయణ గాని అటు దాసో శ్రవణ్ గాని ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా మధ్యంతర తీర్పు అప్పుడు వెలువరించింది. సో ఈ నియామకం ఆపాలంటూ కూడా ప్రమాణ స్వీకారం ఆపాలంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సవరణలు చేస్తూ ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 2023 సెప్టెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక సంవత్సర కాలం తర్వాత సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడం నిజానికి ఇది లీగల్ ఫైట్ దాసో శ్రవణ్ విషయంలో కానీ కుర్రా సత్యనారాయణ విషయంలో కానీ కొంత గెలుపు అని చెప్పాలి. బట్ ప్రభుత్వానికి ఇది కొంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక షాకింగ్ అనే చెప్పాలి. సో రైట్, ఐ థింక్ స్వామి ఇప్పుడు ఆల్రెడీ దాసోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ ఈ విషయంలో నెక్స్ట్ మళ్ళీ ఇంకా మధ్యంతర నెక్స్ట్ సెప్టెంబర్ లో వచ్చేటువంటి తీర్పు విషయంలో ఎట్లాంటి అంచనాలు ఉండొచ్చు? ఒకవైపు ఇప్పటికే ఈ ఎన్నిక చెల్లదంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పూర్తి జడ్జిమెంట్ చదివితే ఇంకా మిగతా విషయాలు కూడా పూర్తిగా బయటకు వస్తాయి. ఎందుకంటే దీంట్లో గవర్నర్ మెన్షన్ చేసింది, గవర్నర్ తనకున్నటువంటి విస్తృత అధికారాలను ఉపయోగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు, గవర్నర్ కి స్వతంత్రత ఉంది అంటూ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు నెక్స్ట్ ఫుల్ జడ్జిమెంట్ తర్వాత ఈ రిజల్ట్ ని ఎట్లా చూడొచ్చు? సో గవర్నర్ అధికారాలని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? మరోవర్ ఏ కోణంలో వీళ్ళను రిజెక్ట్ చేశారు, ఏ కోణంలో ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు స్వామి? నెక్స్ట్ ఇది ఖాళీగా ఉంటుంది అనుకోవచ్చా? కేసీఆర్ సర్కారు ఎలక్షన్స్ వెళ్లే ముందుగానే ఇటు కుర్ర సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, అదేవిధంగా దాసో శ్రవణ్ ఇద్దరు పేర్లను కూడా గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని చెప్పేసి అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పంపించినప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వీరిద్దరికి పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యం ఉంది. వీరికి సామాజిక సేవ చేసినటువంటి రంగాల నిపుణులు కాదు, విద్యారంగ నిపుణులు కాదు, ఏ రంగాల సేవ చేసిన వ్యక్తులకు మాత్రం ఇలాంటి పదవులు ఇస్తారని చెప్పేసి అప్పుడు తనకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలను ఉపయోగించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరిద్దరి అభ్యర్థిత్వాలని తిరస్కరించింది. ఆ తర్వాత న్యాయ పోరాటం కొనసాగింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా ఒకవైపు ఆమెను కలిసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో వారిద్దరి పేర్లు నామినేట్ చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ లో ఒకవైపు బీఆర్ఎస్ సర్కారు ఓడిపోవడం, కాంగ్రెస్ సర్కారు రావడంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి స్థానంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరి స్థానంలో ఇటు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా జర్నలిస్టు ఆమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేర్లను కూడా ప్రతిపాదించింది. ఒకవైపు వారిద్దరి పేర్లు మొదటిసారి అంగీకరించకపోతే 2 సార్లు కూడా రాష్ట్ర కేబినెట్ 2 సార్లు పంపడంతో కూడా అప్పటి గవర్నర్ వాళ్ళ ఇద్దరి పేర్లను కూడా ఆమోదించారు. వారిద్దరి పేర్లు ఆమోదించిన తర్వాత 2024 ఆగస్టు 16వ తేదీన వారిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఒకవైపు నామనిర్దేశం చేశారు. కానీ ఆ తర్వాత మొదటి కూడా రాష్ట్ర హైకోర్టుకు, ఆ తర్వాత అదేవిధంగా కుర్రా సత్యనారాయణ ఇద్దరు కూడా లీగల్ గా ఫైట్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒకవైపు ఏదైతే గవర్నర్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ టైంలోనే శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆయన ఒకవైపు మళ్ళీ నామినేట్ అయ్యారు, గెలుపొందారు. కానీ ఇటు కుర్రా సత్యనారాయణ మరోవైపు ఇటు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు
స్వామి థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర, కొంచెం నెట్వర్క్ సెట్ చేసుకోండి, ఈ లోపు నెట్వర్క్ కరెక్ట్ చేసుకోండి, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. అయితే సో మొత్తానికి గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక దృక్పథం విషయంలో కానీ, లేదంటే సేవాభావం దృక్పథం విషయంలో కానీ, సోషల్ అవేర్నెస్ సోషల్ సర్వీస్ దృక్పథంలో కానీ నియమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదే విషయంలో కోదండరాం విషయంలో ఆ రోజు గవర్నర్ దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, క్రియాశీలకంగా వ్యవహరించారు అన్నది ఒకటైతే కనుక, అమీర్ అలీ ఖాన్ జర్నలిజంలో ఉండి ప్రజల తరపున తను మాట్లాడారు అన్నది అటు అమీర్ అలీ ఖాన్ తరపున గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే గవర్నర్ చూసినటువంటి అంశంగా. తను ఒక సియాసత్ ఉర్దూ దినపత్రిక కూడా ఎడిటర్ గా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BCI చేయడం జరిగింది, తో పాటు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఆయన కొన్ని సెంటర్లను ఉచితంగా నిరుద్యోగుల కోసం సెంటర్లు స్థాపించి హైదరాబాద్ లో సేవలు అందించారు. సో అందుకు గాను కొంత విద్యను అందించారన్నటువంటి సోషల్ కాజ్ విషయంలో, జర్నలిస్ట్ గా ప్రజలకు సేవలు అందించారన్నటువంటి ఉద్దేశంలో గవర్నర్ని ఎంపిక చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత కోదండరాం విషయానికి వస్తే ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు, ఉద్యమకారుడిగా సోషల్ సర్వీస్ ఇచ్చారు అన్నటువంటి కోణాలు చూస్తారు. అయితే ఇదే అంశం పైన దాసో శ్రవణ్ గాని, కుర్ర సత్యనారాయణ గాని కోర్టును ఆశ్రయించడం జరిగింది. పొలిటికల్ అంటే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ లీడర్లను ప్రమోట్ చేస్తే మరి ఏకంగా కోదండరాం ఒక జనసమితి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి, జనసమితి పేరుతోటి ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. సో పక్కా పొలిటికల్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారంటూ కూడా దాసో శ్రవణ్ ఈ రోజు ఇందాక మీడియాతో కూడా మాట్లాడుతూ ఒక పొలిటికల్ గా ఉన్నటువంటి వ్యక్తులకు ఎట్లా ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో దాసోజు గాని, అటు కుర్ర సత్యనారాయణ గాని ఇద్దరు వేరువేరుగా కోర్టును ఆశ్రయించడం జరిగింది, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో నెక్స్ట్ తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? స్వామి, సో తర్వాత పరిణామాలను ఎట్లా చూడొచ్చు? సో ఈ ప్లేసెస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ అవుతున్నాయి అనుకోవచ్చా? సో ఖాళీ అయినటువంటి ప్లేసెస్ లో నెక్స్ట్ ఎట్లా ఫిల్ చేయబోతున్నారు అనుకోవాలా? అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా కనుక మనం పరిశీలిస్తే ఈ ఇద్దరినే మళ్ళీ అందులో నియామకం చేయాలని చెప్పేసి ఏం సుప్రీంకోర్టు చెప్పలేదు. తదుపరి వేసేసిన నామినేషన్ల విషయంలో తమ పూర్తి స్థాయి తీర్పు వచ్చిన తర్వాతనే ఫర్దర్ గా ముందుకెళ్లాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. ఒకవైపు వారిద్దరిని కొట్టేస్తే పాత ఇద్దరిని పునర్నియామకం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకుంటే కనుక ఆ పరిస్థితి వేరేగా ఉండదు. కానీ ఇప్పుడు అలా ఇవ్వలేదు. త్వరలో మరోసారి ఎలక్షన్ నిర్వహిస్తే కనుక మరోసారి వారి నియామకం ప్రభుత్వం చేయాలనుకుంటే కనుక ప్రక్రియ ఎవరెవరైతే నియమించాలనుకుంటున్నారో అది మా సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడి మాత్రమే ఉందని చెప్పేసి కేసును సెప్టెంబర్ 17 కి దాన్ని మళ్ళా జరిగింది. దీంతో ఇప్పుడు వారిద్దరు నియామకం చేయాలనే విషయం కాంగ్రెస్ కొంత కాదా రేవంత్ రెడ్డి సర్కార్ కొంచెం చాటు చెప్పుకోవచ్చు. ఇద్దరు సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఒకవైపు ప్రొఫెసర్ చేసింది విద్యారంగం ఇద్దరిని ఎమ్మెల్సీగా చేసి పంపింది. ఇప్పుడు దాసోత్సవం మొదటి నుంచి కూడా ఒక ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాన్ని 1-2 సార్లు ఇచ్చుంటే ఖచ్చితంగా గవర్నర్ దాన్ని ఆనర్ చేయాలి. ఆనర్ చేయకుండా రైట్ స్వామి, ఐ థింక్ స్వామి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే, ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం గానీ, అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. నెక్స్ట్ విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సో నెక్స్ట్ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎట్లా నిర్ణయాలు ఉండబోతుంది. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది, ఎమ్మెల్సీ నామినేషన్ రద్దు చేసింది. సో తర్వాత సవరణలు చేసి వీళ్ళనే కంటిన్యూ చేస్తారా, లేదంటే దాసో శ్రవణ్కి లేదా కుర్ర సత్యనారాయణకి అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు ఈ తీర్పు మాత్రం ఇంకేమీ చెప్పలేదు. బట్ ప్రస్తుతానికి మాత్రం ఈ 2 స్థానాల్లో నామినేషన్లకు సంబంధించి తుది తీర్పుకు లోబడే ఉంటాయంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఇట్లా నేపథ్యంలో గతంలో ఆగస్టు 14, 2024 తీర్పులో వచ్చినటువంటి మార్పుల్ని సవరిస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పును ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది చూడాలి. ఇప్పటికే దాసో శ్రవణ్ మాత్రం దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచింది, న్యాయం గెలుస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, సుప్రీంకోర్టు తదుపరి తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. సుధా. రైట్, శ్రీకాంత్ స్వామి జాయినింగ్ ఫర్ us. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కి సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకంపై స్టే విధించింది.